గంగాపుత్ర కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. చాలా మంది గంగాపుత్రులు ఎడ్యుకేషన్ చేసిన అబ్బాయిల గురించి, బిజినెస్ చేస్తున్న అబ్బాయిల గురించి తెలుసుకుందామని చెప్పేసి చాలా పోర్టళ్లలో ట్రై చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, మీడియేటర్ సంబంధించి కావచ్చు, మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా, పెళ్లిళ్ళ పేరేళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి అలసిపోయి ఉన్నారా? అయితే మేమే ఉన్నామండి. వన్ స్టెప్ మాదే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. గంగాపుత్రులకు సంబంధించిన సాఫ్ట్వేర్, డాక్టరు, బిజినెస్ లేదంటే ఇతర చిన్న వ్యాపారాలైనా, చిన్న ఉద్యోగస్తులైనా మా దగ్గర పూర్తిగా ఉంటారండి. అందరూ మా దగ్గరికి వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి వస్తున్నారు. అట్లాగే హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది మా క్లయింట్స్ ఉన్నారు. కాబట్టి ఎవరైనా గంగాపుత్ర సంబంధాలు చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పొచ్చు, రిఫర్ చేయొచ్చు. ప్రతిరోజు ప్రతి నిమిషం మీకోసమే కష్టపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయాలని కోరుకుంటున్నాం. మేము చెప్పబోయే గంగాపుత్రుల అబ్బాయిల గురించి పూర్తి వివరాలు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, హైట్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆస్తుల వివరాలు కావచ్చు, వాళ్ళ సంపాదన గురించి చెప్పబోతున్నాం. కాబట్టి మీరు పూర్తిగా అదతో వినాలని మేము కోరుకుంటున్నాము. అయితే గంగాపుత్రులందరికీ మరోసారి నా నమస్కారం. అయ్యా, నేను మీ సాయిబాబా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఖచ్చితంగా మీరు 10 గంటల నుంచి 7 గంటల వరకు మేము ఆఫీస్ లో ఉండి ఉంటాం. కాబట్టి మా సేవలు అనేవి ప్రతిరోజు ఉంటాయి. అమావాస్య, మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం సెలవు రోజులని ఏముంటాయండి. సంక్రాంతి రోజుల్లో కూడా మేము సర్వీస్ అనేది ఇస్తాం. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు. మా డోరు, మా తలుపు మీకోసమే తెరిచి ఉంది. కాబట్టి ఈ రోజు మేము చెప్పబోతున్న అంశం ఏంటంటే గంగాపుత్రులకు సంబంధించిన అబ్బాయిల వివరాలు తీసుకొచ్చినాం. కాబట్టి మేడం నవ్య అయినా ఆమె వాళ్ళ వివరాలనేది చెప్తా ఉంటది. వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందనేది నేను పూర్తిగా మీకు చెప్పబోతున్నా. కాబట్టి ఖచ్చితంగా మీరు శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. మరీ చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నవ్య చెప్తావా? చెప్తాను సార్. మరి గంగాపుత్ర కుటుంబ సభ్యుల అబ్బాయిల గురించి తీసుకొచ్చావు కదా, అబ్బాయిల వివరాలన్నీ ఇన్ఫర్మేషన్ జెన్యూనే కదా? 100% జెన్యూనే సార్. కరెక్టే కదా? ఎలాంటి ఇబ్బందులు లేవు కదా? ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. సో అందరు ధైర్యంగా రావచ్చు. బయోడేటాలు అనేది విని రండి. అందరి ముందుకే నేను గంగపుత్ర అబ్బాయి బయోడేటా తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1998, ఎత్తు 5'9", ఎడ్యుకేషన్ ఎంటెక్. మరి ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్ లోనే. ప్యాకేజీ ఎంత అనుకుంటున్నారు? 30 lakhs. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు? మరి అబ్బాయికి 30 lakhs వస్తుంది కదా, అమ్మాయి కూడా జాబ్ చేయాలా లేదా, పర్వాలేదా, అవసరం లేదనుకుంటున్నారా, ఏపీ నుంచా తెలంగాణ నుంచా అనేది మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. అవునండి, ఈ అబ్బాయికి 30 lakhs ప్యాకేజ్ ఉంది. ఈ అబ్బాయి అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు. గంగాపుత్రులు వీళ్ళు వచ్చేసి విద్యానగర్, రామ్నగర్ ఏరియాలో ఉంటారు. వీళ్ళు చూస్తున్నది ఏంటంటే అందమైన అమ్మాయి కోసం చూస్తున్నారు. జిల్లా ఏదైనా పర్వాలేదు, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్న అమ్మాయి కోసం చూస్తున్నారు, తెలంగాణ అమ్మాయి కోసం చూస్తున్నారు. దయచేసి ఎవరైనా తెలంగాణ మన గంగపుత్ర బేస్డ్ అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా మా దగ్గరకు రావచ్చండి. మీకు ఖచ్చితంగా జెన్యూన్ సర్వీస్ ఉంటది. ఆ అబ్బాయి గురించి పూర్తి వివరాలు మీకు చూపిస్తాము. కంటితో చూసుకోండి, వినండి. అన్ని విధాలుగా నచ్చితేనే మీ పిల్లనివ్వండి. అట్లనే మరో అబ్బాయి గురించి, గంగాపుత్ర అబ్బాయి గురించి మన నవ్య మాటల్లోనే విందాం. సాఫ్ట్వేర్ జాబ్ చేసే గంగపుత్ర అబ్బాయిని తీసుకొచ్చానండి. ఈ అబ్బాయి ప్యాకేజ్ కూడా 35 lakhs ఉంది. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ 19/9/1998, ఎత్తు 5'7", ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ప్రజెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయి. మరి అబ్బాయి ప్యాకేజ్ వచ్చేసి 35 lakhs ఉందండి. 35 లక్షల వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళకి ప్రాపర్టీస్ వైజ్ గా కూడా 10 CR వరకు. వీళ్ళు ఇద్దరే అబ్బాయిలు. ఒక అబ్బాయికి పెళ్ళైపోయింది, ఈ అబ్బాయి రెండో అబ్బాయి. మరి వీళ్ళు గంగపుత్ర క్యాష్ ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, అమ్మాయి ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, మరి వాళ్ళ తెలంగాణ వాళ్ళ, లేదు హైదరాబాద్ వాళ్ళ, లేదు మేము బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు కాబట్టి బెంగళూరు వాళ్ళు కావాలనుకుంటున్నారా అనే విషయాలన్నింటినీ మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే, వీళ్ళు ఉండేది హైదరాబాద్ కొండాపూర్ లో ఉంటారు. 10 కోట్ల వరకు ప్రాపర్టీ ఉంది. వీళ్ళు చూసేది ఒకటి అందమైన అమ్మాయి కావాలని చూస్తున్నారు. ఈయనకు 35 లక్షల ప్యాకేజ్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఆమె ఇంత జాబ్ చేసినా చేయకున్నా ఏం ఇబ్బంది లేదు. మా కోడలు మా ఇంటి కాడ ఉంటే చాలు అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రుల ఆలోచన. అబ్బాయి బెంగళూరులో ఉన్నప్పటికీ మరి అప్ అండ్ డౌన్ చేయడమా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడమా, లేకపోతే అమ్మాయిని అటు తీసుకెళ్లడమా అనేది అవన్నీ చూసుకుంటారు. ఇబ్బందులు ఏం లేవు. బెంగళూరులో ఉన్నాడు కదా, మళ్ళీ హైదరాబాద్ లో ఉండడేమో బాబు అని మీరు ఏం బాధపడాల్సింది ఏం లేదు. హైదరాబాద్ కైనా జాబ్ మార్చుకుంటా అని చెప్పేసి ఆలోచన ఉంది. కాబట్టి ఎవరైనా మన గంగాపుత్రులు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా చెప్పండి. అబ్బాయి కూడా అందంగా ఉంటాడు, కొండాపూర్లో ఉంటారు. కాబట్టి మీరు మాకు సహాయపడతారని మేము కోరుకుంటున్నాము. ఎల్లవేళలా మీరు మా తోడుంటే మేము ఏదైనా చేయగలము. మాకు ఎంత ఉత్సాహాన్ని నింపితే మేము అంత మంచి అబ్బాయిల గురించి తీసుకొస్తాం. కాబట్టి అట్లనే మరో అబ్బాయి గురించి, గంగాపుత్ర అబ్బాయి గురించి మన నవ్య మేడం గారి మాటల్లోనే విందాం. నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 11/10/1990, 5'9", ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు మేనేజర్ గా. మరి ఈయనకి జీతం వచ్చేసి నెలకు 60,000 వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళకి 2 సిస్టర్స్ ఉన్నారు. 2 సిస్టర్స్ పెళ్ళైపోయిందండి. ఈ అబ్బాయి చిన్న అబ్బాయి, 2 అక్కల తర్వాత ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసేద్దామని వీళ్ళ తల్లిదండ్రులు చూస్తున్నారు. మరి వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మెదక్, కాకపోతే వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలాంటి అమ్మాయిని కావాలనుకుంటున్నారు, మరి గంగపుత్రులలోనే కావాలనుకుంటున్నారా, లేదు OCBCలను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. గంగపుత్రులలో ట్రై చేయమని చెప్పారు. లేదు అంటే OCBC అయినా పర్వాలేదు సార్, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు బాగాలేవు, గంగపుత్రుల అమ్మాయిలు దొరకలేరు అని చెప్పేసి ఇక కొంచెం వాళ్ళ పరిస్థితి కూడా బాగలేదు. కాబట్టి ఎవరైనా
గంగపుత్రుడు కావచ్చు, లేకపోతే ఓసీబీసీ అయినా కావచ్చు చేసుకుందాం సార్, అమ్మాయి అంటే ముదిరాజులు కావచ్చు, బేస్తోళ్ళు కావచ్చు, గూన్లోళ్ళు కావచ్చు, ఏదైనా పర్లేదు అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఎవరైనా మన గంగపుత్రులు ఉంటే ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళు పెద్ద కట్నం అవి ఇవి ఏం అడిగేటోళ్ళు గారు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా మనం చూసుకుందాం సార్. కుటుంబం మంచిదైతే చాలనే ఆలోచన ఉంది కాబట్టి, జెన్యూన్ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. అట్లనే మరో అబ్బాయి గురించి, మరో గంగాపుత్ర అబ్బాయి గురించి మనం మేడం నవ్య గారి మాటల్లోనే విద్దాం. మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి వాళ్ళు గచ్చిబౌలిలో ఉంటారు. మరి ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 10/3/1992, ఎత్తు 5'2", ఎడ్యుకేషన్ MBA చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లోనే. మరి ఈయనకి జీతం వచ్చేసి నెలకు 50,000 వరకు. వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే అమ్మాయి కావాలనుకుంటున్నారు. మరి మరిన్ని వివరాలు అంటే మరిన్ని క్వాలిటీస్ ఉన్న ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కావాలనుకుంటున్నారు అనేది సార్ మాటల్లోనే వింటే బాగుంటుంది. అవునండి, వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లో ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. హైదరాబాద్ 100 కిలోమీటర్లు అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, మేడ్చల్ అయినా, లేకపోతే అటు శంషాబాద్ అయినా, లేకపోతే ఎల్బీ నగర్ అయినా, వనస్థలిపురం అయినా, లేకపోతే నాగోలు, మనకు చాలా దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలో చాలా మంది గంగపుత్రులు ఉన్నారు. కాబట్టి మరి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మన ఉంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకి చెప్పండి, పలానా సాయిబాబా మీకోసం సంబంధాలు చూస్తున్నాడు, గంగపుత్రుల కోసం సంబంధాలు చూస్తున్నాడు, కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు ఎల్లవేళలా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి మరో అబ్బాయి గురించి మన నవ్య మేడం గారి మాటల్లోనే గంగపుత్ర అబ్బాయి గురించి వినేద్దాం. ఈరోజు నేను భువనగిరి నేటివ్ అయిన అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/10/1993, ఎత్తు 5'8" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రెసెంట్ సాఫ్ట్వేర్ గానే జాబ్ చేస్తున్నారు. కాకపోతే చెన్నైలో జాబ్ చేస్తున్నారండి. మరి ఈయనకు ప్యాకేజ్ వచ్చేసి 20 లక్షల వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే హైదరాబాద్ కానీ, ఏపీ, తెలంగాణ ఎక్కడి నుంచి అయినా కానీ చెన్నై వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కోసం చూస్తున్నారు. అమ్మాయి డిగ్రీ అయినా చేసి ఉండాలి అనుకుంటున్నారు. మరి వాళ్ళ ఎలాంటి అమ్మాయిని కోరుకుంటున్నారు, ఏ ఏరియాస్ నుంచి కోరుకుంటున్నారు, వీళ్ళు కట్నం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా అనే విషయాలు మనం సాయిబాబా సార్ మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే డిగ్రీ అనేది కామన్ సార్, ఎడ్యుకేషన్. ఎందుకంటే చెన్నైలో బతుకుతున్నాడు మా పిల్లగాడు, అక్కడ చెన్నైలో జాబ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొంచెం డిగ్రీ చేస్తే బాగుంటది అని చెప్పేసి కోరుకుంటున్నారు. వీళ్ళు ఉండడం హైదరాబాద్ లో ఉంటారు. మరి తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, ఎక్కడైనా పర్వాలేదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనకు కర్నూలు, రాయలసీమ, చిత్తూరు, తిరుపతి ఏరియాలో కూడా మన గంగపుత్రులు చాలా మంది ఉన్నారు. కాబట్టి గంగపుత్రులు అన్ని జిల్లాల నుంచి చూస్తున్నారు. కాబట్టి మా వీడియో ఖచ్చితంగా మన వాళ్ళకి అందరికి చెప్పండి. హైదరాబాద్ లో సంబంధాలు కావాలని చాలా మందికి ఉంటది, కానీ ఎవరిని సంప్రదించాలి, ఎలా సంప్రదించాలని బాగా మదన పడిపోయి చింతిస్తున్నారు తల్లిదండ్రులు. మీరేం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా మేము మీకోసం ఉన్నాం కాబట్టి, ఖచ్చితంగా మేము సర్వీస్ అనేది జెన్యూన్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చి చూసుకోండి. మీకు అన్ని విధాలుగా బాగుంది అనుకుంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో మీరు రిజిస్టర్ అయ్యి సర్వీస్ కూడా పొందొచ్చు. 100% జెన్యూన్ గా ఉంటుందండి. చెప్పడం కాదండి, మీరు కంటితో చూసుకోవచ్చు కూడా. అట్లనే మరో అబ్బాయి గురించి, మన గంగాపుత్ర అబ్బాయి గురించి మరి నవ్య మేడం మాటల్లోనే విందాం. మరో అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/6/1998, ఎత్తు 5'9", ఎడ్యుకేషన్ BA కంప్లీట్ చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ లోనే. ప్యాకేజ్ వచ్చేసి 50,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఉండేది హైదరాబాద్ లోనే. అమ్మాయి కూడా ఏపీ అమ్మాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అమ్మాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఈయన ఇంకెలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు అనేది మనం సార్ మాటల్లోనే విందాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే హైదరాబాద్ లోనే ఉంటున్నారు వీళ్ళు. ఈ బాబాయ్తో ఒక 50,000 జీతము, ఎక్కడైనా పర్వాలేదు అంటున్నారు. అంటే వీళ్ళు వచ్చేసి వరంగల్ అయినా, లేకపోతే మోత్కూర్ అయినా, తిరుమలగిరి అయినా, సూర్యాపేట అయినా, లేదా హన్మకొండ అయినా, అక్కడ కూడా గంగపుత్రులు ఉన్నారు. కాబట్టి అక్కడ కొంచెం ఆ ప్రాంతం అంటే వాళ్ళకి కొంచెం మంచి అభిప్రాయాలు ఉన్నాయి. అట్లాంటి సంబంధాలు ఎక్కడున్నా దూరమైన పర్వాలేదు సార్. ఇక మా వాడికైతే జీతం అంతే ఉంది, సొంత ఇల్లు వాకిలు అన్ని ఉన్నాయి, వీళ్ళకు ఇబ్బందులు ఏం లేవు. చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉంటారు వీళ్ళు. మరి ప్రతిరోజు మీరు గంగపుత్రుల సంబంధాలు వినాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మన వాళ్ళందరికీ చెప్పండి, షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా మంది తెలియక బాధపడుతున్నారు. కాబట్టి మీ సపోర్ట్ అనేది వాళ్ళకు కూడా ఉండాలి, మాకు కూడా ఉండాలి. అప్పుడే మన గంగపుత్ర సంబంధాలు అనేవి ప్రతి ఒక్కరికి చేరుతాయి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. విన్నారు కదండి, ప్రతి ఒక్క బయోడేటా, ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్, ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కానీ, సాలరీస్ కావచ్చు, ఇవన్నీ ఎంతో 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 జెన్యూన్ ప్రొఫైల్స్ అండి. ఎక్కడ ఫేక్ ప్రొఫైల్స్ అనేది లేదు. అండ్ తల్లిదండ్రులారా మీకే ఈ ఒక్క విషయం చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోని 1కి 2 సార్లు చూడండి. మీకేమి అర్థం కాకపోతే ఆఫీస్కి వచ్చి కలవండి. అంతేకాని మేము ఫోన్లో తెలుసుకుంటాం, ఫోన్లోనే మాకు అన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే బాగుండదండి. ఎందుకంటే ఇది పెళ్లి విషయం కాబట్టి, అందులోనూ మనం అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఆఫీస్కి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.